జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసానమామి. మాఘ పూర్ణిమకి ఏం చేయాలమ్మా ఏంటి, చాలా చాలా సంతోషంగా చేసుకోవడం, చాలా విశేషమైన పౌర్ణిమ. సరే, అయితే ఈ పౌర్ణమికి ఏం చేసుకోవాలి ఏంటని తెలుసుకునే ముందు మీకు వచ్చేటప్పటికి మార్చి 3-4 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎవరికైనా డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి. అలాగే హౌస్ విజిట్లు కావాలనుకున్నా కూడా తీసుకోండి. అలాగే ఫోన్ అపాయింట్మెంట్స్ వచ్చేటప్పటికి మీకు ఎవరికైనా ఫోన్ అపాయింట్మెంట్లు కావాలంటే మా వాట్సాప్ నెంబర్కి కనుక మెసేజ్ చేసినట్టున లేకపోతే మాకు కాల్ చేసినా మీకు ఫోన్ అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. ఫోన్ అపాయింట్మెంట్ మాత్రం కొంచెం టైం పడుతుంది, జాగ్రత్త అమ్మ. ఓకే, డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఏలూరులో కావాలి అని అనుకుంటే కనుక ఏలూరు రండి. ఏలూరులో మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్లకు కూడా నేను అందుబాటులోనే ఉంటాను. అలాగే ఏలూరు చుట్టుపక్కల మీకు ఎవరికైనా సరే హౌస్ విజిట్లు కావాలనుకున్నా కూడా, అలాగే ఇటు రాజమండ్రి ఇటు సైడ్ ఎవరికైనా డైరెక్ట్ ఏంటి హౌస్ విజిట్లు కావాలనుకున్నా కూడా మీరు అపాయింట్మెంట్ అనేది తీసుకోండి. సరే, అదేంటి పూర్ణిమ, నిండుగా ఉన్న పూర్ణిమకే కదా మనం చేసుకునేది మాఘ పూర్ణిమల్లో కొన్ని పూర్ణిమలు, అసలు పూర్ణిమలన్నీ విశేషమే, కానీ కొన్ని పూర్ణిమలు చాలా విశేషంగా మనం చేసుకుంటూ ఉంటాం కదమ్మా. అలాగే ఈ పౌర్ణమికి మనం ఏం చెయ్యాలి ఏంటి అని అంటే, మనకు వచ్చేటప్పటికి మీకు క్యాలెండర్ ప్రకారం కనుక చూస్తే 12వ తారీఖు ఉంది, ఫిబ్రవరి 12వ తారీఖు ఉంది. మనం చేసుకునేది 11వ తారీఖుని చేసుకుంటున్నాం. 11/2/2025 మంగళవారం రోజు నాడు చేసుకుంటున్నాం. ఏం చెయ్యాలి అని అంటే గనక, మీకు వచ్చేటప్పటికి గణపతి ఆరాధన, తర్వాత స్వామివారికి అమ్మవారికి అభిషేకానికి అదేంటి నీళ్ళు ఎలా కలుపుకోవాలి, జలాన్ని ఎలాగ ఇది చేసుకోవాలన్నది మీకు ఇదంతా తెలుసు. కానీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, దానిమ్మకాయ తెచ్చుకోండి. దానిమ్మకాయలను ఒలిసేసి గింజల్ని చక్కగా ఒక పళ్ళెంలో పోసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే, అమ్మవారికి స్వామివారికి మొత్తం దేవుళ్ళకి అందరికీ అలంకరించడానికి ఎర్రటి పువ్వులు రెడీ చేసుకోండి. అమ్మవారికి ఇంట్లో ఉన్న భగవంతుళ్ళందరికీ కూడా అలంకరించడానికి ఎర్రటి పువ్వుల్ని రెడీ చేసుకోండి. అర్చనకి కూడా ఎర్రటి పువ్వుల్ని రెడీ చేసుకోండి. తర్వాత పరవన్నం మధురంగా చేసి చక్కగా పరవన్నాన్ని కూడా మీరు రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. అయితే మీరేం చేస్తారు అని అంటే, ఈ దానిమ్మ గింజలతోటి లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసుకోండి. జాగ్రత్తగా వినండి, ఇక్కడ నేను చెప్పింది కరెక్టే. ఇక్కడ మీరు దానిమ్మ గింజలతోటి లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసుకోండి. ఎర్రటి పువ్వులు ఉన్నాయి కదా, ఈ ఎర్రటి పువ్వులతోటి ఏం చేస్తారంటే, మహాలక్ష్మికి 24 నామాలు అనేసి 24 నామాలు ఉంటాయి. ఆ 24 నామాలని కూడా పలికేటప్పుడు మీరు ఈ ఎర్రటి పువ్వులతోటి అమ్మవారికి నివేదన చెయ్యండి. అర్థమైంది కదా మీకు. ఈ తర్వాత మీరు స్వామివారికి అంటే వెంకటేశ్వర స్వామికి కూడా మీరు అష్టోత్తరం చేసుకున్నా ఏం చేసినా స్వామివారికి కూడా ఈ ఎర్రటి పువ్వుల్ని సమర్పించండి. అలాగే అష్టోత్తరం చేసుకుంటానంటే కనుక ఈ దానిమ్మ గింజలతో చేసుకోండి, ఇద్దరికీ చేసుకోండి. అయిపోయిన తర్వాత ఈ పరవన్నాన్ని మధురంగా చేసి ఈ పరవన్నాన్ని అక్కడ నివేదన చేసిన తర్వాత, నేను చంద్రుడికి కూడా నీ సోదరుడికి కూడా నేను నివేదన చేసుకుంటాను తల్లి అనేసి చెప్పుకుని, ఇక్కడ ధూపదీప నైవేద్యాలు అన్నీ అయిపోయిన తర్వాత ఈ దానిమ్మ గింజలు ఇవి అంటే ప్రసాదం కింద నోట్లో వేసుకుని ఈ పరవన్నాన్ని మాత్రం తినకండి. మీరు తినకుండా ఏం చేస్తారంటే, మీకు ఆరు బయట మీకు ఎక్కడైనా సరే మీకు చంద్రుడు వెన్నెల ఎక్కడ పడుతుందో చూసుకుని అక్కడ ఈ ప్రసాదాన్ని ఏది పరవన్నం ఉందో చూసారా, ఆ పరవన్నాన్ని మీకు ఉంటే అంటే, మీకు దొంగల భయం లేకపోతే చెయ్యండి, దొంగల భయం ఉంటే మాత్రం చేయకండి. ఎందుకని అంటే, మీకు గనక ఉన్నట్టయితే గనక వెండి గిన్నె ఉంటుంది చూసారా, ఆ వెండి గిన్నెలో ఈ పరవన్నాన్ని పెట్టి ఈ పరవన్నాన్ని తీసుకెళ్ళి బయట పెట్టండి. ఇది చంద్రుడు కిరణాలు ఆ పరవన్నం మీద పడేటట్టుగా పెట్టేయండి. పెట్టేసేసి మీరు, స్వామి తండ్రి ఇదిగో నీ సోదరునికి నివేదన చేశాను, నీవు కూడా స్వీకరించి నీ శక్తిని ప్రసాదించు తండ్రి అని అక్కడ పెట్టేయండి. అలాగే మనం ఎప్పుడు పౌర్ణమికి చేసుకుంటాం కదా, మీరు మాఘ పౌర్ణమికి మీరు ఎవరైనా సరే ఇవి తెప్పించుకోవాలి అని అనుకుంటే కనుక, ఎవరికైనా అంటే ఇవి ఎన్నాళ్ళ పని చేయవండి, నాకైనా అంతే, ఎన్నాళ్ళ పని చేయవు మనకి. ఎందుకంటే నెగిటివ్ ఎక్కువ ఉందనుకోండి,
ఆల్మోస్ట్ తెగిపోవడం ఇది ఉంటుంది, అలాగే పగిలిపోవడం ఉంటుంది. వీటిని ఏం చేస్తారు అని అంటే ఒక బౌల్లో వేసేస్తారు కదా, ముందలు శుద్ధి చేసుకుంటాం కదా వాటర్ తోటి, కడిగేసిన తర్వాత ఇచ్చేసేసి ఒక బౌల్లో వేసేసి చక్కగా మాఘ పౌర్ణమికి ఒక గిన్నెలో వేసేసి అవి కూడా ఒక పక్కన పెట్టేసుకోండి. మీ దగ్గర ఇంకొకటి, మీకు గణపతిని ఇచ్చాను చూసారా, ఏది మరకత గణపతిని, తర్వాత అమెతిస్ట్ గణపతిని తీసుకెళ్లారు కదా, ఆయన్ని కూడా మీరు ఏం చేస్తారు, ముందు రోజున కొంచెం నీళ్లతో కడిగేసేసి తీసుకెళ్ళి గిన్నెలో పెట్టి బయట మీరు ఆ చంద్రుడి కిరణాలు పడేటప్పుడు పెట్టేయండి. అలా పెట్టేసేసి చక్కగా మీకు మళ్ళీ చెబుతున్నా, అమ్మ నేను వెండి గిన్నె పెట్టాను పోయిందమ్మా, మీరే బాధ్యులమ్మ అంటే నేనేం చేయలేను. మీకు కుదిరి పర్వాలేదు అనుకున్న చోటే పెట్టుకోండి. లేదని అనుకుంటే కనుక స్టీల్లో పెట్టకండి, ఏదైనా అదేంటి గాజు బౌల్లో పెట్టుకోండి. ఓకేనా? పెట్టుకున్న తర్వాత తెల్లారి ప్రొద్దుటే చక్కగా ఇంచుమించుగా 5 లేచి చక్కగా స్నానం అది చేసేసి గబగబా వెళ్ళి మళ్ళీ చంద్రుడికి ఒక నమస్కారం చేసుకుని వాటిలన్నిటిని కిందకి తెచ్చుకోండి. కిందకి తెచ్చుకున్న తర్వాత ఎవరి చేతి బ్యాండ్లు వాళ్ళు వేసేసుకోండి. మళ్ళీ కిందకి తెచ్చుకున్నప్పుడు ఎవరు కడక్కండి, వాష్ చేయకూడదు, ఎక్కిచ్చేసుకోవాలి. ఎందుకంటే ఆ శక్తి అంతా వీటికి ఉంటాయి కాబట్టి ఎక్కిచ్చేసుకోండి. ఎక్కిచ్చేసుకున్న తర్వాత ఈ ప్రసాదాన్ని ఇంటిళ్ళ బాగా తినండి. మీరు చూడండి, చంద్రుడు అంటే మాఘ పౌర్ణమిలో ఉన్న చంద్రుడు, అందులోనూ మంగళవారం రోజు మీకు పరిపూర్ణమైన కళతోటి ఉంటాడు స్వామి. కాబట్టి మీకు మానసిక ఇబ్బందులు, తర్వాత ఇంట్లో గొడవలు పడటం, తర్వాత వ్యాపారంలో చికాకులు, ఇవన్నీ కూడా మీకు తొలగిపోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాగ మాఘ పౌర్ణమి ఒక రకంగా చెప్పాలంటే విశేషంగా చేసుకోండి, సంతోషంగా చేసుకోండి. మీకే కాదు, మీ చుట్టాలకే కాదు, వీళ్ళకి వాళ్ళకి కూడా చెప్పుకొని చేసుకోండి. చేసుకున్నట్టయితే మనకి ఆ రోజున మకా నక్షత్రం లేదు, కానీ పౌర్ణమి మంగళవారం రోజు నాడు కలిసింది కాబట్టి చాలా విశేషంగా చేసుకోవచ్చు. చేసుకుని చక్కటి అదృష్టాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా. నేను చెప్పే దాంట్లో ఒక్కళ్ళ జీవితం బాగుపడినా అది ఆ స్వామి నాకు ఇచ్చిన గిఫ్ట్ కింద నేను భావిస్తాను. అలాగే నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల రుణం తీర్చుకున్న దాన్ని అవుతాను. జై శ్రీమన్నారాయణ.